హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎల్ వీడియోస్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ గోంగూర టమాటో కూర. ఈ గోంగూర టమాటో కూర చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం దానికోసం ఫ్రెష్ గోంగూర తీసుకోవాలి. ఇలా చక్కగా కాడలు తీసేసుకొని ఫ్రెష్గా బాగా వాష్ చేసుకోవాలి. 2 times 2 or 3 times వాష్ చేసుకున్న తర్వాత ఇలాగా స్ట్రెయిన్ చేసేసుకొని చక్కగా జాలీలో వేసుకొని ఇలా ఎంత కావాలో అంత తీసుకుని దానికి తగినన్ని పచ్చిమిర్చి కూడా తీసుకోవాలి. పచ్చిమిర్చి ఎక్కువగానే పడతాయండి. చూడండి, ఇంత గోంగూరకి నేను ఇన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇంకా మనం ఈ కూరలో మనం కారం వేసుకోము కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువగానే పడతాయి. టమాటా తీసుకున్నాను. ఒక 2-3 టమాటా ముక్కలు తీసుకోవాలి. తర్వాత బాగా వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్లో పెట్టుకోవాలండి. గోంగూర వేసుకున్నాను నేను. తీసుకున్న గోంగూర, పచ్చిమిర్చి ఫుల్గా మనం మిర్చి కట్ చేయకుండానే వేసేసుకోవాలి. అలా కాయల పలంగా వేసుకోవాలి. వేసుకుని తగినన్ని వాటర్ పోసుకోవాలి. నేను అంత వాటర్ తీసుకున్నానండి. ఆ వాటర్ పోసేసుకోవచ్చు. అవి వేసుకుని ఫస్ట్ కుక్కర్లో పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ రానిద్దాం. తర్వాత ఆ వాటర్ని పారించేసిన తర్వాత మన కూర ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మాత్రం ముందు మనం ఇలా చేసుకోవాలి. పచ్చిమిర్చి, గోంగూర ఇలా వేసుకుని తగినంత వాటర్ పోసుకుని అలా మునిగేదాకా ఆ రేషియో చూసుకోండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా వాటర్ పోసుకొని మనం చేయి పెట్టి చూసుకుంటే మనకు తెలుస్తుంది అవన్నీ కూడా మునిగేదాకా. తర్వాత 3 విజిల్స్ రానివ్వండి. కుక్కర్ పెట్టుకున్నాను. 3 విజిల్స్ అయిన తర్వాత మనం దాని ప్రెషర్ పోయాక తీసి చూద్దాం. 3 విజిల్స్ అవుతాయండి. హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. 3 విజిల్స్ వస్తున్నాయి కదా, చూడండి. 3 విజిల్స్ అయిన తర్వాత ప్రెషర్ పోయాక తీసి చూస్తే ఇలా ఉందండి. ఇప్పుడు మనం వాటర్ని డ్రైన్ చేసేసుకుందాం. ఆ వాటర్ మనకి అవసరం లేదు. ఆ వాటర్ ఫస్ట్ తీసేసిన తర్వాత మన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇలా ఫస్ట్ మనం మాత్రం ఇలా పారించుకోవాలి. అప్పుడు మనకి ఓవర్ హీట్ చేయటం అలా ఏమీ ఉండదు. మన బాడీకి కూడా చాలా హెల్దీ కూడా. సో ఫస్ట్ వాటర్ మాత్రం ఇలా తీసేసుకోవాలి. తర్వాత మనం కర్రీ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇలాగ మనము స్ట్రెయిన్ చేసేసుకోవాలండి మొత్తం వాటరు. ఆ వాటర్ కూడా మనకి యూజ్ అవుతుంది. ఈ వాటర్ని కూడా మనం ఏ పర్పస్గా వాడచ్చు అంటే చూడండి, ఇలాగ స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ స్ట్రెయినర్లో వేసి ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ ఉంది కదా, ఈ వాటర్ మనము ఏం చేయొచ్చు, దేనికి యూజ్ చేయొచ్చు అంటే మనము పూజలో వాడుకునే సామాగ్రి ఉంటుంది కదా, కాపర్ వెజల్స్ ఉంటాయి కదండి, రాగివి, అవి కడుక్కోవడానికి యూజ్ చేయొచ్చు. చాలా బాగా క్లీన్ అవుతాయి ఆ వాటర్ మనం అలా యూజ్ చేయొచ్చు. తర్వాత ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ఆ కుక్కర్లో అలా స్ట్రెయిన్ చేసేసుకున్నాం కదండి, ఆ వాటర్లో ఆ మిగతా మిశ్రమంలో మిగతావన్నీ వేసుకోవాలి. అంటే ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు అవి వేసుకున్నాం కదా, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇలా కట్ చేసి తర్వాత చింతపండు కొంచెం సరిపోతుంది. ఎందుకంటే టమాటా ముక్కల్లో పులుపు ఉంటుంది కాబట్టి చింతపండు కొంచెం సరిపోతుంది. అది వేసుకొని కొంచెం వాటరే వేసుకోవాలి. ఇంకా ఎక్కువ ఉడకపెట్టని అవసరం లేదు కాబట్టి కొద్దిగా వాటర్ సరిపోతుంది. నేను చిన్న గ్లాస్ వాటర్ తీసుకున్నాను. అదే మనం మిల్క్ గ్లాస్ అంటాం కదా, 1-1.5 సరిపోతుంది. 1.5 వేసుకోవచ్చు. అది వేసుకున్న తర్వాత కొంచెం గ్యాస్ స్టవ్ మీద పెట్టుకొని మనం హై ఫ్లేమ్లో ఉడకనిద్దాం. మొత్తం అన్నీ ఇలా వేసుకున్నాం కదండి, ఉడకబెడదాం. ఇప్పుడు దానికి కొంచెం చిటికెడు పసుపు వేసుకొని, చిటికెడు నుంచి మనం హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు పసుపు వేసుకొని ఇలాగ ఒకసారి స్టిర్ చేసుకోండి. 1 or 2 times అలా స్టిర్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని తర్వాత అలా ఉడికిన తర్వాత మనము బాగా క్రష్ చేసుకుందాం. చూడండి, ఇలా ఉడుకుతుంది చక్కగా. హై ఫ్లేమ్లోనే ఉడకపెట్టేసేయండి. ఇలా హై ఫ్లేమ్లో ఇలా ఉడకపెట్టిన తర్వాత కొంచెం దగ్గరికి వస్తుంది అని అనగా మనము తీసుకుని దాన్ని పప్పు గుత్తుతో బాగా మ్యాష్ చేసుకుందాం.
చూడండి చక్కగా మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీలోకి వచ్చింది. అన్నీ ఉడికినాయి చూడండి. టమాటా ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, గోంగూర అన్నీ ఉడికినాయి కదా. ఇలాగ ఉండాలన్నమాట. చూడండి చక్కగా అయింది కదా, మంచి సాఫ్ట్ టెక్స్చర్తో ఉంది. ఇప్పుడు మనం తీసేసి దాన్ని పప్పు గుత్తుతో బాగా మ్యాష్ చేసుకుందాం. ఇలా వచ్చింది కదండి. ఇలా వచ్చేదాకా మనము బాగా ఉడకపెట్టుకోవాలి. ఇలా మనకి 5 to 10 minutes పడుతుంది అంతే, ఎందుకంటే తక్కువ వాటరే వేసాం కదా, సరిపోతుంది. ఇలాగ దగ్గరికి మనకి టమాటా పీల్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఉడికేదాకా ఉంటే సరిపోతుంది. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఇంకా తగినంత సాల్ట్ వేసుకుని మనము బాగా పప్పు గుత్తుతో బాగా మిక్స్ చేసుకోవడమే. ఈ వేడి మీద మంచిగా మిక్స్ అవుతుంది, బాగా మిక్స్ చేసుకోవడమే. ఈ పప్పు గుత్తుతో మనం ప్రెస్ చేస్తే అన్నీ కూడా చక్కగా మ్యాష్ అవుతాయి. చూడండి చక్కగా అవుతుంది కదా. దీన్ని ఏం చేస్తామంటే స్టవ్ పక్కకి తీసుకొని కింద పెట్టుకొని మనము కౌంటర్ టాప్ పైన మనం ఈ పని చేయొచ్చు. బాగా మిక్స్ చేసేసుకోవడమే. తగినంత సాల్ట్ వేసుకున్నాం కదా, బాగా మిక్స్ చేసుకోవడమే. వేడి మీద చక్కగా ఫైన్గా మిక్స్ అవుతుంది. ఇలా మొత్తం టమాటా ముక్కలు, పచ్చిమిర్చి అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలియ తిప్పాలి. చూడండి చక్కగా వచ్చింది కదా. ఇప్పుడు మనకి ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉన్న తర్వాత టేస్ట్ చూసుకుని ఇంకొంచెం పడితే ఇంకొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. వేసుకుని మళ్ళీ అంత ఫైన్గా బాగా గుజ్జులా తయారైంది కదా, బాగా చేసిన దాన్ని ఒక్కసారి స్టవ్ మీద పెట్టుకొని కొంచెం దగ్గర పడేలా చూసుకోండి. మనకి ఎలా అయితే మన హాట్ రైస్లోకి సరిపోతుందో అలా చేసేసి మనము ఇంకా పోపు పెట్టుకోవాలి. పోపు దినుసులు అన్నిటితో రెడీగా పెట్టుకొని మనము పోపు పెట్టుకుంటే సరిపోతుంది. ఈ దినుసులు సరిపోతాయండి. చూడండి వెల్లుల్లి రబ్బలు, క్రష్ చేసిన వెల్లుల్లి రబ్బలు ఒక 7 తీసుకున్నాను. తర్వాత ఈ పప్పులు మినప్పప్పు, సాయి మినప్పప్పు, పచ్చిశనగపప్పు, అలాగే ఇంగువ, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు సరిపోతాయి. కరివేపాకు కూడా అవసరం లేదు, ఎందుకంటే మనం చేసేది ఆకుకూరదే కాబట్టి కరివేపాకు అవసరం లేదు. ఇప్పుడు ప్యాన్ తీసుకున్నానండి, అందులో తగినంత ఆయిల్ వేసాను. 1 to 2 tablespoon ఆయిల్ వేసుకోవచ్చు. వెల్లుల్లి రెబ్బలు, క్రష్ చేసిన వెల్లుల్లి రెబ్బల్ని ఫ్రై చేయాలి. ఫస్ట్ వెల్లుల్లి రెబ్బని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ పప్పులన్నీ వేసుకోవాలి. మినప్పప్పు, సాయి మినప్పప్పు, పచ్చిశనగపప్పు అవి వేసుకోవాలి. ఎప్పుడు కూడా మనము వెల్లుల్లి వేసిన తర్వాత నెక్స్ట్ పప్పులు వేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకుని తర్వాత లాస్ట్లో ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఇంగువ వేసుకోవాలి. ఎప్పుడైనా మనకి టైం లేనప్పుడు ఫస్ట్ వెల్లుల్లి వేసుకొని మిగతా అన్నీ కూడా వెంటనే వేసుకోవచ్చు. చూడండి ఇలా ఫ్రై అయినాయి కదా చక్కగా. ఇంకా నెక్స్ట్ ఇంకా బాగా రెడ్ కలరు, బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు చూడకూడదు ఎండుమిర్చిని. అలా ఉన్నప్పుడు ఇంగువ వేసుకొని ఆ కూర మనకి తయారైన కర్రీని ఇందులో వేసుకొని మనకి ఈ ప్యాన్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవడమే. చూడండి ఇలా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా కూడా పోపు అంతా కూడా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. చూడండి మంచిగా అయింది కదా. ఇలాగా మనకి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది అంటే వెంటనే మనము టర్న్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇలా ఉండాలండి. చూడండి ఎలా ఉందో, ఇలా ఉండాలి గోంగూర టొమాటో కర్రీ. గోంగూర టమాటో కర్రీ ఎంత బాగుంటుందో అలానే ఇంకా బాగుంటుంది ఏంటంటే గోంగూర తెల్లొంకాయ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. టొమాటో లేకపోతే మీరు తెల్లొంకాయ కూడా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది గోంగూర తెల్లొంకాయ కర్రీ. ఇలా నాన్ వెజిటేరియన్స్ అయితే దాంట్లో ఎండి రేలు కూడా వేసుకుని చేసుకోవచ్చు. చూడండి ఎంత ఫైన్ టెక్స్చర్తో వచ్చిందో. ఇలా ఉంటుంది మనకి గోంగూర టొమాటో కర్రీ. కానీ గోంగూర టొమాటో కర్రీలోకి మాత్రం చింతపండు తక్కువే పడుతుంది. టొమాటో వేసాం కాబట్టి తక్కువ వేస్తే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఆల్ ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. మా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.